బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమైనీ వెంటనే రాజీనామా చేయాలి అంటూ కూడా ఇరాన్ అంతటా కూడా డిమాండ్ వినిపిస్తున్నట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ నడుమ ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ ఖచ్చితంగా ఇరాన్ సుప్రీం లీడర్ రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో రాజీనామా చేయాలంటూ కూడా ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ పైన కూడా ఒత్తిడి కూడా పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రజెంట్ రహస్య ప్రాంతంలోకి అంటే ఏదైతే కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో ఇప్పటికే ఖమైనీని చంపేస్తామంటూ కూడా ఇప్పటికే అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కూడా చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఖమైనీ ఒక సీక్రెట్ బంకర్లోకి వెళ్ళిపోయారు అనే సమాచారం వస్తుంది. అయితే ఖమైనీ రాజీనామా చేయాలి అంటూ కూడా క్రౌన్ ప్రిన్స్ రజా పహ్లావి డిమాండ్ చేస్తున్నారు. అయితే క్రౌన్ ప్రిన్స్ రజా ఇప్పటికే ఇరాన్ అతన్ని బహిష్కరించింది. అయితే ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనకు త్వరలో ఎండ్ కార్డ్ పడబోతుందంటూ కూడా రజా కొన్ని సంచలనమైన కామెంట్స్ కూడా చేశారు. ఇస్లామిక్ రాజ్యం కుప్పకూలడం ఖాయమంటున్నారు రజా. అయితే ఖమైనీ లొంగిపోయి చట్ట ప్రకారం శిక్షను అనుభవించాలంటూ కూడా రజా డిమాండ్ చేస్తున్నారు. అటు ఖమైనీని చంపేస్తామంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇచ్చింది. అందుకే ప్రజెంట్ ఆయన ఒక బంకర్లో కూడా ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఖమైనీతో మాట్లాడేందుకు ఎవరిని కూడా ఆర్మీ వాళ్ళు ఎవరిని కూడా అలౌ కూడా చేయట్లేదు. అయితే తనను చంపితే వారసులుగా మరో 3 సీనియర్ అధికారులను కూడా ఇప్పటికే అపాయింట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మత గురువులు ఉన్నట్లు కూడా అంటే ఒకవేళ ఖమైనీని చంపిన తర్వాత ఆ స్థానంలో ఎవరు రావాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఒక మత గురువులను ముగ్గురిని కూడా అపాయింట్ చేసినట్లు ఇప్పటికే సమాచారం వస్తుంది. అయితే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్లో ఇరాన్లో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందులో ఒకటి తక్షణమే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ రాజీనామా చేయాలని క్రౌన్ ప్రిన్స్ రజా డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఒకవేళ రాజీనామా చేసి లొంగిపోతే చట్టపరంగా శిక్ష అనుభవిస్తే చాలు అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా అయితే ఇస్లామిక్ లీగ్ ఉందో అది ఖచ్చితంగా దానికి ఎండ్ కార్డ్ ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతుందంటూ కూడా ఆయన కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటికే రజాను ఇరాన్ బహిష్కరించింది, బ్యాన్ చేసింది. సో ప్రజెంట్ అయితే ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో ఆ కాన్ఫ్లిక్ట్ నడుమ ఆయన బయటకు వచ్చి ఈ రకంగా ఇరాన్ సుప్రీం లీడర్ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇవి. ప్రజెంట్ ఆ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నారో మాకు తెలుసు అంటూ కూడా ఖచ్చితంగా చంపేస్తామంటూ కూడా కొన్నిసార్లు చెప్పడం జరిగింది. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆపినందుకు ఆ పని మేము చేయలేదంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ చెప్తూ వస్తుంది. అండ్ ఆల్సో ట్రంప్ కూడా ఒకసారి ఇరాన్ సుప్రీం లీడర్ కదలికలు మాకు చాలా స్పష్టంగా తెలుసు, ఆయన మాకు చాలా ఈజీ టార్గెట్, కానీ ఆయనను మేము చంపబోము అంటూ కూడా ట్రంప్ కూడా తన ట్వీట్లో ఒకసారి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ప్రజెంట్ ఇరాన్లోని క్రౌన్ ప్రిన్స్ ఎవరినైతే ఇరాన్ బహిష్కరించిందో, బ్యాన్ చేసిందో ఆ క్రౌన్ ప్రిన్స్ రజా కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇరాన్ కి సంబంధించి కూడా ఇరాన్ సుప్రీం లీడర్ వెంటనే లొంగిపోయి చట్టపరంగా శిక్ష అనుభవించాలంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అదేవిధంగా రిపబ్లిక్ పాలనకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతుందంటూ కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇస్లామిక్ రాజ్యం కుప్పకూలడం ఖాయమంటూ కూడా రజా కామెంట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి కూడా ఇరాన్ అంతటా కూడా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇంకొక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఇప్పటికే రీసెంట్గా కొద్ది నిమిషాల ముందు ఇజ్రాయెల్ కూడా ఈ ఏదైతే యుద్ధం జరుగుతుందో దాన్ని ఆపేద్దామంటూ కూడా ఒక సందేశాన్ని ఇరాన్కు పంపించింది. కానీ అందుకు ఇరాన్ ఇంకా స్పందించిందా లేదా అనే దానికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ ఏదైతే సందేశం ఇజ్రాయెల్ పంపించిందో దాన్ని ఇరాన్ నిరాకరిస్తుంది అంటూ కూడా కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 చోట్ల తీవ్ర నష్టం జరిగింది. దీనికి కొన్ని దేశాలు కూడా శాంతి మార్గం ఎన్నుకోవాలి, వెంటనే డీఎస్కలేషన్ జరగాలంటూ కూడా యుఎన్ కూడా ప్రకటించింది. యుఎన్తో పాటు ఇతర దేశాలు కూడా కొన్ని దేశాలు ప్రకటించాయి. సో దీంతో ఇజ్రాయెల్ కాస్త వెనక్కి తగ్గి ఆ యుద్ధం ఆపేద్దాం అంటూ కూడా ఒక సందేశాన్ని ఇరాన్కు పంపించినట్టు తెలుస్తుంది. సో ఇరాన్ దానికి ఓకే చెబుతుందా లేదా, లేక ఇలాంటి దాడులు కంటిన్యూ అవుతూనే ఉంటాయా అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటికే అమెరికన్ మిలిటరీ బేస్ పైన ఇరాన్ దాడి చేసినట్టు ఇప్పటికే ఇరాన్ కూడా క్లెయిమ్ చేసింది. సో వన్స్
మా పైన దాడి చేస్తే ఖచ్చితంగా చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మీ పైన దాడికి దిగుతామంటూ ఇప్పటికే అమెరికా వార్నింగ్ ఇచ్చింది. సో ఒకవైపేమో ఇజ్రాయెల్ ఆ యుద్ధాన్ని ఆపేద్దామంటూ కూడా ఒక సందేశాన్ని పంపించింది అనే చర్చ నడుస్తుంది, ఒక వార్త చక్కర్లు కొడుతుంది. దానికి ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా? ఇరాన్ అయితే ఒప్పుకోదంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అదేవిధంగా అమెరికా పైన కూడా ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామంటూ కూడా ఇరాన్ చెప్పుకొస్తుంది. సో ఇప్పటికే రష్యా, చైనా, నార్త్ కొరియా, అమెరికా ఏదైతే దాడి చేసిందో ఆ దాడిని తీవ్రంగా ఖండించాయి. సో ఫర్దర్గా రాబోయే రోజులు ఎలా మారబోతున్నాయి, ఎంత క్రూషియల్గా మారబోతున్నాయి, ఏ రకంగా అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ ఈ మూడు ఎలాంటి దారులను ఎంచుకుంటాయి, అండ్ ఒకవేళ ఇరాన్ ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తే రష్యా, చైనా, నార్త్ కొరియా పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ గా మారింది. అండ్ ఆల్సో ఇవాళ అమెరికా మిలిటరీ పైన కూడా దాడి జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఫర్దర్ గా కూడా ఖచ్చితంగా సిరియా, ఇరాక్ లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలపైన దాడి చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. అండ్ ఆల్సో ఇవాళ ఇజ్రాయెల్ పైన 15 బాలిస్టిక్ మిజైల్స్ ని కూడా ప్రయోగించింది. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన భీకర దాడులు చేసింది. ముఖ్యంగా బాలిస్టిక్ మిసైల్స్ ని తయారు చేసే కేంద్రం పైన కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది, యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఇప్పటికే 1000 పైగా ఇరానియన్లు చనిపోయారంటూ కూడా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అండ్ ఆల్సో ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా ఇజ్రాయెల్లోని కొన్ని ప్రధాన నగరాల్లో జెరూసలేం కావచ్చు, టెల్ అవీవ్, అదేవిధంగా కొన్ని టెక్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీస్ కూడా దారుణమైన రీతిలో కూడా ధ్వంసమయ్యాయంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా క్లెయిమ్ చేస్తుంది. సో ఫర్దర్గా ఈ కాన్ఫ్లిక్ట్ ఎంత దూరం వెళ్తుంది, ఒకవేళ అమెరికా పైన దాడి చేసిన తర్వాత అమెరికా ఇజ్రాయెల్ పైకి నేరుగా మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఏవైతే ఇతర దేశాలు ఉన్నాయో ఇప్పటికే యెమెన్ పూర్తిగా సపోర్ట్ ఇస్తుంది. ఇక చైనా, నార్త్ కొరియా, అదేవిధంగా రష్యా ఎలా స్పందిస్తాయనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా మారింది. מה זה? מה זה? אלוהים ישמור. הצילו, נתת לי לפחד. מה זה? מה זה? אלוהים ישמור. הצילו, נתת לי לפחד. אבל איזה פחד אלוקים. הם נופלים על הרצפה. נופל ב100%. השחתיכות של הטילים. רצו עד הסה. מה זה? מה זה? אלוהים ישמור. הצילו, נתת לי לפחד. אבל איזה פחד אלוקים. הם נופלים על הרצפה. נופל ב100%. השחתיכות של הטילים. רצו עד הסה. מה זה? ఇరాన్లోని 3 అణుస్థావరాలపైన అమెరికా దాడులకు ఇస్లామిక్ రిపబ్లిక్ అణు ఆశయాలే కారణమని కూడా బహిష్కరించబడిన క్రౌన్ ప్రిన్స్ రెజా ఆరోపించారు. అయితే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమైనీ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ పాలనను అంతం చేయడానికి శాంతి మాత్రమే ఖచ్చితమైన మార్గమని కూడా ఆయన వెల్లడించారు. ఇక ఇరాన్లో ఉన్న 3 అణు కేంద్రాలపైన దాడిపై స్పందిస్తూ మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా ఎక్స్ వేదికగా ఒక సంచలనమైన కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఇరాన్లోని 3 అణు కేంద్రాలపైన దాడులు ఇస్లామిక్ రిపబ్లిక్ వినాశకరమైన అణు ఆయుధాలను అనుసరించడం వల్లే నని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఇరాన్ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టింది. అలీ ఖమైనీ అతని ఆధ్వర్యంలో ఉన్న ఉగ్రవాద పాలన వల్లే దేశం విఫలమైందంటూ కూడా రెజా పేర్కొన్నారు. అండ్ ఆల్సో ఖమైనీ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా రెజా డిమాండ్ చేయడం జరిగింది. ఆయతుల్లా అలీ ఖమైనీ ఆయన అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ని కూడా ఆయన చేయడం జరిగింది. సో ఆయనని ఉద్దేశిస్తూ కూడా రెజా కొన్ని కీ కామెంట్స్ చేశారు. మీరు భూగర్భ బంకర్ నుంచి ప్రతీకారం తీర్చుకునే బదులు ఇరాన్ ప్రజల ప్రయోజనాల కోసం రాజీనామా చేయండి. తద్వారా అద్భుతమైన ఇరాన్ దేశం ఇస్లామిక్ రిపబ్లిక్ విధ్వంసక యుగాన్ని వదిలేసి శాంతి, శ్రేయస్సు, గొప్పదనం కోసం కొత్త అధ్యయనాన్ని ప్రారంభించగలదు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అయితే దేశంలో శాంతిని మళ్ళీ పీస్ని రీస్టోర్ చేయడానికి ఏకైక ఖచ్చితమైన మార్గం ఖమైనీ పాలన ముగింపు మాత్రమేనని ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా
ట్విట్టర్ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. అయితే నిజానికి జూన్ 22న ఉదయం అమెరికా ఇరాన్లోని 3 ప్రధాన అణు స్థావరాలపైన దాడి చేసింది. దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి విజయవంతమైందని, మా విమానాలన్నీ ఇరాన్ గగనాతలం నుంచి సురక్షితంగా బయటకు వచ్చాయంటూ కూడా ఆయన అన్నారు. ఇంతలో ఇరాన్ ఈ దాడులకు ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్ అవీవ్ అదేవిధంగా హైఫాతో సహా 10 ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకొని మిజైల్స్తో దాడులు ప్రారంభించింది. ఈ వైమానిక దాడుల సమయంలో ఏదైతే ఎమర్జెన్సీ సైరన్స్ ఉంటాయో ఆ సైరన్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్ అంతటా కూడా మారుమోగాయి. ఇది పౌరులలో ఇది వినగానే అక్కడ ఉండే పౌరులు కూడా భయంతో పరుగులు తీశారు. ఈ పౌరులలో ఇక్కడ ఎవరైతే అక్కడ ఉన్నారో అక్కడ సిటిజన్స్ వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు పెట్టారు. అయితే ఇలాంటి టెన్షన్ వాతావరణంలో ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్ తమ దాడులను తీవ్రతరం చేసిన తర్వాత గగనతలాన్ని మూసివేసినట్లు కూడా ఇజ్రాయెల్ విమానాశ్ర అథారిటీ ఒక ప్రకటన జారీ చేసింది. ఇజ్రాయెల్కు చెందిన పలు విమాన సంస్థలు తమ విమాన సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ప్రజెంట్ అయితే ఇరాన్లో ఎవరైతే ఇరాన్ ఎక్స్ క్రౌన్ ప్రిన్స్ ఉన్నారో అతను ఖమైనీ వెంటనే రాజీనామా చేయాలి అండ్ ఖమైనీ పరిపాలన అంతం అవ్వాలంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో రాబోయే రోజుల్లో ఇరాన్ అమెరికాతో అదేవిధంగా ఇజ్రాయెల్తో ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా మారింది. מה זה? חנן, וטוב, את לא נראה לי את זה.